నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలామంది అరికాలలో మంటలు, అరికాలలో పగుళ్ళు అండ్ స్పెషల్లీ ఫీట్, అంటే మనం మొత్తం పాదం గురించి మాట్లాడుకుందాం ఈరోజు అరిపాదం గురించి. మనం చాలా వరకు నరాల బలహీనత, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, బరువు తగ్గడం, థైరాయిడ్, అన్నిటి గురించి మాట్లాడాం. కానీ ఇప్పుడు చాలామంది అడిగిన విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో కామెంట్స్లో చూశాను, ఈవెన్ రీసెంట్గా మన దగ్గరికి వచ్చిన కేసెస్లో కాళ్ళు పగులుతున్నాయి, కాళ్ళల్లో చీరికల్లాగా వచ్చి బ్లడ్ కూడా వస్తుంది, ఓకే, నడవలేకపోతున్నాం, పాదం కిందకు పెడితే మంటలాగా పుడుతుంది, వీటికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి మేడం అని అంటుంటారు. సో నేను ఒకటే అండి, పాదం చాలా ఇంపార్టెంట్. అరిపాదం అనేది పాదాలు చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఎందుకంటే బరువు పెరిగినా, బరువు తరిగినా, ఇంతటి బాడీని బేర్ చేసేది పాదాలే. పాదాలు సరిగా లేకపోయి మనకు పగుళ్ళు వచ్చేసాయి, అరిపాదాల్లో మంటలు వస్తున్నాయి అంటే నడవలేము, కూర్చోలేము. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తే నడవగలుగుతామా, కూర్చోగలుగుతామా, తిమ్మిర్లు పట్టేస్తాయి, ఇవన్నీ వస్తాయి. అలాగే మోకాళ్ళ నొప్పుల కన్నా కూడా అతి జాగ్రత్తగా మేము మెయింటైన్ చేయాల్సింది పాదాలని. సో పాదం ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో అప్పుడే మనకి అసలు ఆరోగ్యంగా మనం ఉండొచ్చు, నడవగలగచ్చు. రన్నింగ్ చేయాలి, వాకింగ్ చేయాలి, కూర్చొని వంట చేయాలి, కూర్చొని నిలబడి వంట చేయాలి, కూర్చొని రిలాక్స్ అవ్వాలి, వీటి ఏదన్నా సరే మనకి సపోర్ట్ చేసే సిస్టమ్ ఏంటి, పాదాలే కదా, అరిపాదాలే కదా. అరిపాదాలు చాలా హెల్తీగా ఉండాలి. నేను చెప్తుంటాను, ఒకటేసారి మనకి బాగా క్రాక్స్ రావండి పాదాల్లో. క్రాక్స్ అంటే ఫోర్ స్టేజెస్ ఉంటాయి. క్రాక్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు పాదం అనుకోండి, ఇది ఇక్కడ క్రాక్స్ వచ్చి పగుళ్ళు వస్తుంటాయి. స్పెషల్లీ ఈ భాగం కాదు, ఇది పాదం అనుకోండి, ఈ కింద భాగంలో బాగా పగుళ్ళు వచ్చి నల్లగా మారిపోయి చీరికల్లాగా వచ్చి బ్లడ్ కూడా వస్తుంటుంది పాదాలకి. సో ఎన్నో ఇంకా ఆయింట్మెంట్స్, అడ్వర్టైజ్మెంట్లో చూసిన ఆయింట్మెంట్లన్నీ వాళ్ళకి తగ్గాయని చెప్పేసి తెచ్చుకొని రాస్తూనే ఉంటారు. సో వాళ్ళకి తగ్గలేదు ఇవన్నీ రాయడం వల్ల. వాళ్ళు ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాళ్ళ పాదాలు అలా ఉన్నాయి. వాళ్ళకి లేని వాళ్ళకి ఇలా రాసుకోవడం వల్ల ఇలా బాగుందని చెప్పేసి మనం తెప్పించుకొని రాస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అండి, సో పాదాలు హెల్దీగా ఉండాలంటే మనం ప్రతిరోజు చేయాల్సిన మొట్టమొదటి పని, నేను చెప్పాను కదా 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అరిపాదాల్లో క్రాక్స్ అంటే ఫస్ట్ డ్రై అయిపోతుంది పాదం. అంటే మనం డ్రై అయిపోవడం అంటే ఒక కైండ్ ఆఫ్ స్మూత్గా ఉండదు పాదం. నీకు ఎప్పుడు స్మూత్గా, ఇప్పుడు ఎలా ఉంది హ్యాండ్ ఇలా స్మూత్గా ఉండాలి, డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డ్రై పాదం అంటే మనం ఏం చేయాలి, కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనె తెప్పించుకొని మంచిగా రాసుకోవాలి. అరికాలకు బాగా మసాజ్ చేయకండి, రాసుకోండి, మంచిగా రాసి నైట్ పడుకోండి. మన హార్డ్నెస్ పోతుంది, స్మూత్ అవుతాయి. స్నానం చేస్తున్నప్పుడు అలోవెరా జెల్ ఉంటుంది, అలోవెరా జెల్ తీసుకొని పాదాలకు రాయండి. లేదంటే మనము బెస్ట్ ఏంటంటే పొటాటో ఉంటుంది కదా, ఆ పొటాటోని మిక్సీ పట్టేసింది, బంగాళదుంప మిక్సీ పట్టేసి ఆ పిప్పి పిండేసాక ఆ పిప్పి తీసుకొని దాంట్లో 2 drops కోకోనట్ ఆయిల్ తీసుకొని పాదాలు రాయండి. రఫ్నెస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అరిపాదాల్లో నొప్పులు కానీ, తర్వాత మంట కానీ, స్పెషల్లీ ఫర్ క్రాక్స్ కానీ ఫస్ట్ స్టేజ్లో మనం తగ్గించేస్తాం. అంటే లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడే మనం ఈ ప్రాబ్లం తగ్గించేసుకోవాలి. అంటే డ్రైనెస్ ఉంది, రఫ్గా ఉందంటే తగ్గించుకోవాలి. సో డ్రైనెస్ కాస్త అధికమైందంటే సెకండ్ స్టేజ్కి వచ్చాక డ్రైనెస్ కాస్త పెచ్చులుగా వస్తుంది. మనం పాదంలో ఇలా చీస్తే పెచ్చులుగా వస్తుంది. మనం పెడిక్యూర్లు, మ్యానిక్యూర్లు చేయించుకుంటుంటారు కదా, సో అలా చేస్తున్నప్పుడు ఒక 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 మిషన్ ఒకటి ఉంటుంది సంథింగ్ ఇలాగా, దాంతో ఇలా తీస్తుంటారు పెచ్చులు డ్రై అయిపోవడం. ఆ పెచ్చులు అనేవి సెకండ్ స్టేజ్లో వస్తాయి. ఆ పెచ్చులు ఎందుకు వస్తాయంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్న డ్రైనెస్ని మనం పోగొట్టుకోవడం వల్ల. ఈ పెచ్చులు రాకుండా ఇలా కాపాడుకోవాలి, నీళ్లు బాగా తాగాలి. ఫస్ట్ శరీరంలో నీళ్లు బాగుంటే డ్రైనెస్ తగ్గుతుంది, అప్పుడు ఈ పెచ్చులు అనేవి ఉండవు. సో కాబట్టి త్రూఅవుట్ ద డే అట్లీస్ట్ 3.5 to 4 liters వాటర్ తాగి పడుకునే ముందు హాఫ్ బకెట్ వేడి నీళ్ళు తీసుకోండి, గోరువెచ్చని నీళ్ళు, అంటే మన బాడీ టెంపరేచర్ తగిలినంతగా తీసుకొని దాంట్లో ఒక హాఫ్ మూతంత కోకోనట్ ఆయిల్ వేసి కాలు పెట్టుకోండి 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత కాలు తీసేసిన తర్వాత మీ దగ్గర విటమిన్ సి సీరం కానీ, లేదంటే ఆయిల్ కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె ఏదైనా జస్ట్ లైట్గా రాసుకొని పడుకోండి. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ క్రాక్స్ అండ్ మనకి పెచ్చులుగా వచ్చేదానికి బాగా కంట్రోల్ చేస్తుంది. అయినా మనం సెకండ్ స్టేజ్ని కూడా ఇగ్నోర్ చేసి థర్డ్ స్టేజ్లోకి వెళ్ళామంటే అప్పుడు క్రాక్స్ స్టార్ట్ అవుతాయి, చిన్న క్రాక్స్ నల్లగా మారిపోయి ఇక్కడ పాదం చివరి భాగంలో ఇది థర్డ్ స్టేజ్. దీన్ని కూడా మనం వేడి నీళ్ళలో కాలు పెట్టుకోవాలి. బట్ వేడి నీళ్ళలో కాలు పెట్టుకున్నప్పుడు ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి, 10 నిమిషాలు కాలు పెట్టుకోండి. దాని తర్వాత తీసి తర్వాత అలోవెరా జెల్ రాసుకోండి నైట్ టైమ్స్, ఓకేనా. బనానా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి థర్డ్ స్టేజ్ ఆఫ్ క్రాక్స్లో. బనానా కొద్దిగా తీసుకోండి, మంచి పాదాలకు రాసుకోండి. మంచిగా రాసి ఒక 5 నిమిషాల తర్వాత మంచిగా వాష్ చేయండి. వేడి నీళ్ళ నుంచి కాలు తీసాక బనానా రాసుకొని తర్వాత మంచిగా ఒక తడిగుడ్డతో మంచిగా తుడిచేసుకోండి. థర్డ్ స్టేజ్ ఆఫ్ క్రాక్స్ తగ్గిపోతుంది. ఇంకా ఫోర్త్ స్టేజ్ అంటే ఇంకా దీన్ని మనం తొందరగా ఏం చేయలేమంటే క్రాక్స్ వచ్చేసి చీరికల్లాగా వచ్చి బ్లడ్ వస్తుంటుంది, బాగా కండ కనబడుతుంటుంది లోపల మనకి. సో ఈ స్టేజ్కి వచ్చిన వరకు మనం వెయిట్ చేసామనుకోండి, ఇంకా కంపల్సరీ నైట్ పడుకునేటప్పుడు వేడి నీళ్ళలో కాలు పెట్టి కాలు తీసాక కొబ్బరి నూనె కొద్దిగా రాసి సాక్స్లు వేసుకొని పడుకోవాలి. సాఫ్ట్ సాక్స్లు దొరుకుతాయి, అవి వేసుకొని పడుకుంటూ ఉంటే కొద్దిగా స్లోగా తగ్గిపోతాయి. సో క్రాక్స్ పాదాలు చాలా ఇంపార్టెంట్ అండి. మన బాడీ వేరంతా చేసే పాదాలే.
పాదాలు హెల్తీగా లేదనుకోండి, మనం నిలబడలేము, కూర్చోలేము, చాలా ఇబ్బంది పడతాం. సో కాబట్టి పాదాలకి వెరీ సింపుల్ 4 స్టేజెస్లో కూడా మనం ఏం చేయాలో చెప్పాం కదా, ఇవి చేసుకోండి, నీళ్ళు బాగా తాగండి, డెఫినెట్గా తగ్గుతాయి. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం. చాలామంది అరికాలలో మంటలు, అరికాలలో పగుళ్ళు అండ్ స్పెషల్లీ ఫీట్, అంటే మనం మొత్తం పాదం గురించి మాట్లాడుకుందాం ఈరోజు అరిపాదం గురించి. మనం చాలా వరకు నరాల బలహీనత, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, బరువు తగ్గడం, థైరాయిడ్, అన్నిటి గురించి మాట్లాడాం. కానీ బట్ చాలామంది అడిగిన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో కామెంట్స్లో చూశాను, ఈవెన్ రీసెంట్గా మన దగ్గరికి వచ్చిన కేసెస్లో కాళ్ళు పగులుతున్నాయి, కాళ్ళల్లో చీరికల్లాగా వచ్చి బ్లడ్ కూడా వస్తుంది, ఓకే, నడవలేకపోతున్నాం, పాదం కిందకు పెడితే మంటలాగా పుడుతుంది, వీటికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి మేడం అని అంటుంటారు. సో నేను ఒకటే అంటా అండి, పాదం చాలా ఇంపార్టెంట్. అరిపాదం అనేది పాదాలు చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఎందుకంటే బరువు పెరిగినా, బరువు తరిగినా, ఇంతటి బాడీని బేర్ చేసేది పాదాలే. పాదాలు సరిగా లేకపోయి మనకు పగుళ్ళు వచ్చేసాయి, అరిపాదాల్లో మంటలు వస్తున్నాయి అంటే నడవలేము, కూర్చోలేము. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తే నడవగలుగుతామా, కూర్చోగలుగుతామా, తిమ్మిర్లు పట్టేస్తాయి, ఇవన్నీ వస్తాయి. అలాగే మోకాళ్ళ నొప్పుల కన్నా కూడా అతి జాగ్రత్తగా మేము మెయింటైన్ చేయాల్సింది పాదాలని. సో పాదం ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో అప్పుడే మనకి అసలు ఆరోగ్యంగా మనం ఉండొచ్చు, నడవగలగచ్చు. రన్నింగ్ చేయాలి, వాకింగ్ చేయాలి, కూర్చొని వంట చేయాలి, కూర్చొని నిలబడి వంట చేయాలి, కూర్చొని రిలాక్స్ అవ్వాలి, వీటి ఏదన్నా సరే మనకి సపోర్ట్ చేసే సిస్టమ్ ఏంటి, పాదాలే కదా, అరిపాదాలే కదా. అరిపాదాలు చాలా హెల్తీగా ఉండాలి. నేను చెప్తుంటాను, ఒకటేసారి మనకి బాగా క్రాక్స్ రావండి పాదాల్లో. క్రాక్స్ అంటే ఫోర్ స్టేజెస్ ఉంటాయి. క్రాక్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు పాదం అనుకోండి, ఇది ఇక్కడ క్రాక్స్ వచ్చి పగుళ్ళు వస్తుంటాయి. స్పెషల్లీ ఈ భాగం కాదు, ఇది పాదం అనుకోండి, ఈ కింద భాగంలో బాగా పగుళ్ళు వచ్చి నల్లగా మారిపోయి చీరికల్లాగా వచ్చి బ్లడ్ కూడా వస్తుంటుంది పాదాలకి. సో ఎన్నో ఇంకా ఆయింట్మెంట్స్, అడ్వర్టైజ్మెంట్లో చూసిన ఆయింట్మెంట్లు అన్నీ వాళ్ళకి తగ్గాయని చెప్పేసి తెచ్చుకొని రాస్తూనే ఉంటారు. సో వాళ్ళకి తగ్గలేదు ఇవన్నీ రాయడం వల్ల, వాళ్ళు ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాళ్ళ పాదాలు అలా ఉన్నాయి. వాళ్ళకి లేని వాళ్ళకి ఇలా రాసుకోవడం వల్ల ఇలా బాగుందని చెప్పేసి మనం తెప్పించుకొని రాస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అండి, సో పాదాలు హెల్దీగా ఉండాలంటే మనం ప్రతిరోజు చేయాల్సిన మొట్టమొదటి పని, నేను చెప్పాను కదా 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అరిపాదాల్లో క్రాక్స్ అంటే ఫస్ట్ డ్రై అయిపోతుంది పాదం. అంటే మనం డ్రై అయిపోవడం అంటే ఒక కైండ్ ఆఫ్ స్మూత్గా ఉండదు పాదం. నీకు ఎప్పుడు స్మూత్గా, ఇప్పుడు ఎలా ఉంది హ్యాండ్, ఇలా స్మూత్గా ఉండాలి, డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డ్రై పాదం అంటే మనం ఏం చేయాలి, కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనె తెప్పించుకొని మంచిగా రాసుకోవాలి. అరికాలకు బాగా మసాజ్ చేయకండి, రాసుకోండి, మంచిగా రాసి నైట్ పడుకోండి. మన హార్డ్నెస్ పోతుంది, స్మూత్ అవుతాయి. స్నానం చేస్తున్నప్పుడు అలోవెరా జెల్ ఉంటుంది, అలోవెరా జెల్ తీసుకొని పాదాలకు రాయండి. లేదంటే మనము బెస్ట్ ఏంటంటే పొటాటో ఉంటుంది కదా, పొటాటోని మిక్సీ పట్టేసింది, బంగాళదుంప మిక్సీ పట్టేసి ఆ పిండేసాక ఆ పిప్పి తీసుకొని దాంట్లో 2 drops కోకోనట్ ఆయిల్ తీసుకొని పాదాలు రాయండి. రఫ్నెస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అరిపాదాల్లో నొప్పులు కానీ, తర్వాత మంట కానీ, స్పెషల్లీ ఫర్ క్రాక్స్ కానీ ఫస్ట్ స్టేజ్లో మనం తగ్గించేస్తాం. అంటే లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడే మనం ఈ ప్రాబ్లం తగ్గించేసుకోవాలి. అంటే డ్రైనెస్ ఉంది, రఫ్గా ఉందంటే తగ్గించుకోవాలి. సో డ్రైనెస్ కాస్త అధికమైందంటే సెకండ్ స్టేజ్కి వచ్చాక డ్రైనెస్ కాస్త పెచ్చులుగా వస్తుంది. మనం పాదంలో ఇలా చీస్తే పెచ్చులుగా వస్తుంది. మనం పెడిక్యూర్లు, మ్యానిక్యూర్లు చేయించుకుంటుంటారు కదా, సో అలా చేస్తున్నప్పుడు ఒక 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 మిషన్ ఒకటి ఉంటుంది, సంథింగ్ ఇలాగా, దాంతో ఇలా తీస్తుంటారు పెచ్చులు డ్రై అయిపోవడం. ఆ పెచ్చులు అనేవి సెకండ్ స్టేజ్లో వస్తాయి. ఆ పెచ్చులు ఎందుకు వస్తాయంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్న డ్రైనెస్ని మనం పోగొట్టుకోవడం వల్ల. ఈ పెచ్చులు రాకుండా ఇలా కాపాడుకోవాలి, నీళ్లు బాగా తాగాలి. ఫస్ట్ శరీరంలో నీళ్లు బాగుంటే డ్రైనెస్ తగ్గుతుంది, అప్పుడు ఈ పెచ్చులు అనేవి ఉండవు. సో కాబట్టి త్రూఅవుట్ ద డే అట్లీస్ట్ 3.5 to 4 liters వాటర్ తాగి పడుకునే ముందు హాఫ్ బకెట్ వేడి నీళ్ళు తీసుకోండి, గోరువెచ్చని నీళ్ళు, అంటే మన బాడీ టెంపరేచర్ తగిలినంతగా తీసుకొని దాంట్లో ఒక హాఫ్ మూతంత కోకోనట్ ఆయిల్ వేసి కాలు పెట్టుకోండి 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత కాళ్ళు తీసేసిన తర్వాత మీ దగ్గర విటమిన్ సి సీరం కానీ, లేదంటే ఆయిల్ కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె ఏదైనా జస్ట్ లైట్గా రాసుకొని పడుకోండి. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ క్రాక్స్ అండ్ మనకి పెచ్చులుగా వచ్చేదానికి బాగా కంట్రోల్ చేస్తుంది. అయినా మన సెకండ్ స్టేజ్ని కూడా ఇగ్నోర్ చేసి థర్డ్ స్టేజ్లోకి వెళ్ళామంటే అప్పుడు క్రాక్స్ స్టార్ట్ అవుతుంది, చిన్న క్రాక్స్ నల్లగా మారిపోయి ఇక్కడ పాదం చివరి భాగంలో నల్ల. ఇది థర్డ్ స్టేజ్. దీన్ని కూడా మనం వేడి నీళ్ళలో కాలు పెట్టుకోవాలి. బట్ వేడి నీళ్ళలో కాలు పెట్టుకున్నప్పుడు ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి, 10 నిమిషాలు కాలు పెట్టుకోండి. దాని తర్వాత తీసి తర్వాత అలోవెరా జెల్ రాసుకోండి నైట్ టైమ్స్, ఓకేనా. బనానా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి థర్డ్ స్టేజ్ ఆఫ్ క్రాక్స్లో. బనానా కొద్దిగా తీసుకోండి, మంచి పాదాలకు రాసుకోండి, మంచిగా రాసి ఒక 5 నిమిషాల తర్వాత మంచిగా వాష్ చేయండి. వేడి నీళ్ళ నుంచి కాలు తీసాక బనానా రాసుకొని తర్వాత మంచిగా ఒక తడి గుడ్డతో మంచిగా తుడిచేసుకోండి. థర్డ్ స్టేజ్ ఆఫ్ క్రాక్స్ తగ్గిపోతుంది. ఇంకా ఫోర్త్ స్టేజ్ అంటే ఇంకా దీన్ని మనం తొందరగా ఏం చేయలేమంటే, క్రాక్స్ వచ్చేసి చీరికల్లాగా వచ్చి బ్లడ్ వస్తుంటుంది, బాగా కండ కనబడుతుంటుంది లోపల మనకి. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత వరకు మనం వెయిట్ చేసామనుకోండి, ఇంకా కంపల్సరీ నైట్ పడుకునేటప్పుడు వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టి కాళ్ళు తీసాక కొబ్బరి నూనె కొద్దిగా రాసి సాక్స్లు వేసుకొని పడుకోవాలి. సాఫ్ట్ సాక్స్లు దొరుకుతాయి,
అవి వేసుకొని పడుకుంటూ ఉంటే కొద్దిగా స్లోగా తగ్గిపోతాయి ఇవి. సో క్రాక్స్ పాదాలు చాలా ఇంపార్టెంట్ అండి. మన బాడీ వేరంతా చేసే పాదాలే. పాదాలు హెల్తీగా లేదనుకోండి మనం నిలబడలేము, కూర్చోలేము, చాలా ఇబ్బంది పడతాం. సో కాబట్టి పాదాలకి వెరీ సింపుల్ 4 స్టేజెస్లో కూడా మనం ఏం చేయాలో చెప్పాం కదా, ఇవి చేసుకోండి, నీళ్ళు బాగా తాగండి, డెఫినెట్గా తగ్గుతాయి. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.